హాయ్ ఫ్రెండ్స్, శతక సుధ లెసన్ గురించి చూద్దాం మనం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలున్నాయి. వీటి గురించి ఒక్కదాని గురించి చూద్దాం మనం. సుమతి శతకం బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. మహాకవి దూర్జటి 16వ శతాబ్దంకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యము అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దానికి చెందినవారు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు. కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. ఈయన 1883లో జన్మించి 1953లో మరణించారు. నెక్స్ట్ చూడండి, గాంధీ తాత శతకం. శిరిషినహల్ కృష్ణమాచార్యులు. శిరిషినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించారు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందారు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధము అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదు పొందాడు. ఈయన ఆగస్టు 13, 1905లో జన్మించారు. ఏప్రిల్ 15, 1992లో మరణించారు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, భరతసింహ శతకం. సూరోజు బాల నరసింహాచారి. సూరోజు బాల నరసింహాచారి నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవారు. కవితా కేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజ కవిగా ప్రసిద్ధుడు. ఈయన మే 9, 1946లో జన్మించారు. ఫిబ్రవరి 2, 2014లో మరణించారు. నెక్స్ట్ భవ్యచరిత శతకం. డాక్టర్ టివి నారాయణ. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. ఈయన జూలై 26, 1925లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవనవేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం ఇది కవితా సంపుటి, అమర వాక్సుధా స్రవంతి ఉపనిషత్తులపై వ్యాస సంపుటి మొదలైనవి ఈయన రచనలు.